సార్ 30 సంవత్సరాలు పైగా మీకు వామపక్ష ఉద్యమంతో సంబంధం ఉంది. ఎస్ఎఫ్ఐ కావచ్చు, సిపిఎం కావచ్చు. ఈ కాలంలో మీకు స్ఫూర్తినిచ్చినటువంటి కమ్యూనిస్ట్ నాయకులు అంటే మీరు ఏ పేర్లు చెప్తారు? స్ఫూర్తినిచ్చినటువంటి కమ్యూనిస్టు నాయకులు అంటే నేను ఎస్ఎఫ్ఐ చదువుకునేటప్పుడు నండూరు ప్రసాదరావు గారు అని ఉండేవాడు. ఓకే, సిఐటియు ప్రధాన కార్యదర్శిగా చేసినట్టు ఆయన. ఓకే, ఆయన చాలా సింపుల్గా ఉండేవాళ్ళు, చాలా పద్ధతిగా మాట్లాడేవాళ్ళు. ఆయన గెలుపు కోసం నేను ఆ రోజుల్లో గోళ్ళ మీద కూడా రాశా, నండూరు ప్రసాదరావు గారిని గెలిపించండి అని చెప్పని నేను ఒక్కనే గోళ్ళ మీద రాసేవాడిని. అంటే నండూరు ప్రసాదరావు గారు ఎందుకో నాకు చాలా మంచి వ్యక్తిలాగా నాకు అనిపించారు. తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య గారు, వీళ్ళిద్దరూ నా మీద ఎక్కువ ప్రభావితం కలుగజేశారని చెప్పని నేనైతే అనుకుంటున్నా. పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటే ఆయన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి కులానికి సంబంధించినటువంటి ఆయన, కానీ ఆయన పేరులో రెడ్డి అనేటటువంటిది ఉండదు. ఆయన భూస్వామి, ఆయనకు ఉన్నటువంటి భూమిని కూడా త్యాగం చేసి ఆయన పిల్లలు పుట్టకూడదు అని చెప్పని తాను ఆపరేషన్ కూడా చేయించుకోవటం జరిగింది. అందుకని ఆయన అంటే నాకు ఎందుకో మనసులో వ్యక్తిగతంగా చాలా ఇష్టం ఏర్పడింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, వ్యక్తిగతంగా ఆయన నా మీద చాలా ప్రభావం కలిగజేశాడని చెప్పని నేను అనుకుంటున్నాను.